హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ ఛానల్. మనము 1 month 2 months బ్యాక్ మా ఇంటి వెనుక ఆలుగడ్డ మొక్కలు పెట్టినాము. ఆలుగడ్డ చిన్న చిన్న పీసులతోని పెట్టినాము. అవి మొలకెత్తినాయి, వాటర్ లేక కొద్దిగా ఎండిపోయినాయి కూడా. అవి మనము తవ్వి చూద్దాము, అవి అసలు ఆలుగడ్డలు అయినాయా కాలేదా లేకుంటే చనిపోయినాయా. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అది అయినాయా లేకుంటే కుళ్ళిపోయినాయా, పెద్దగా అయినాయా చిన్నగా అయినాయో మీ ముందే వీడియో చూపిస్తాను, చూడండి. ఓకే చూడండి, ఇక్కడనే మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే మనం ఆలుగడ్డ చిన్న చిన్న పీసులు అయితే పెట్టాము. ఇక్కడ ఉండే మీకు ఇంతకుముందుకు ఒక వీడియోలో కూడా మీకు ఈ చెట్లు చూపించడం జరిగింది. ఇక్కడ ఆలుగడ్డ ముక్కలు, అక్కడ వంకాయ చెట్లు చూపించడం జరిగింది. అవి తీసేసి టమాటా చెట్లు పెట్టడానికి అనేసి అవి మొక్కలు అయితే తీసేయడం జరిగింది. ఇక్కడనే ఆలుగడ్డలు తీసి చూద్దాం అసలు అయినాయా కాలేదా, అసలు కుళ్ళిపోయినాయా వాటర్ లేక. సరే తవ్వి చూద్దాం పారతోని. చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇది వాటర్ లేక కుళ్ళిపోయినట్టుంది. ఇంకా చూద్దాం ఇంకెన్ని వెళ్తాయో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ ముందే ఈ ఆలుగడ్డ మొక్కలు అయితే తవ్వి చూసాము ఎట్లా అవుతాయి అనేసి. చూడండి, చిన్న 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 పీసులు అయినాయి, చిన్న చిన్న కాసినాయి. అంటే మోస్ట్లీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ తక్కువైనది కావచ్చు. మధ్యలో అయితే కొన్ని వాటర్ పెట్టడం అయితే తగ్గించినాము. మోస్ట్లీ మాకు ఒక ఇన్సిడెంట్ అయింది, అది మీకు కూడా తెలుసు. ఓకే ఫ్రెండ్స్, దమ్ వస్తుంది ఎందుకంటే అది తవ్వినా కాబట్టి. ఓకే, ఇప్పుడైతే అవి తీసేసినాము. ఈ ఆలుగడ్డ పెట్టుడు అయితే చాలా చాలా దమ్ వస్తుంది. ఈ ఆలుగడ్డ పెడితే చాలా లేట్ ప్రాసెస్. చూడండి ఒక్కొక్కటి ఎంత చిన్నగా ఉందో మీకు చూపిస్తాను. చాలా చిన్నగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆలుగడ్డ తీసేసినాము. తర్వాత నెక్స్ట్ ఏదో ఒక మొక్కలు పెట్టాలనేసి ఆలోచిస్తున్నాము. అసలు ఆలుగడ్డ పంట అసలు ఎన్ని రోజుల పంట, దాని ప్రాసెస్ ఏంది, దాని అసలు మందులు కొట్టుడు ఏంది, అదన్నీ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేను దాంట్లోనైతే అట్లా ఓడిపోయానని చెప్పవచ్చు. ఆలుగడ్డ పండించడం దాంట్లో మీకు ఎలా పండియాలి ఏంది అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అయితే కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇలా అయినాయి. ఓకే బాయ్. నా వీడియో చూస్తున్న వారికి అందరికి చెప్తున్నాను, వీడియో చూస్తున్నంతసేపు లైక్ చేసి చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేశారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.